హాయ్ ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియో వచ్చేసి ఏంటంటే నేను మొన్న ఒక వీడియో చూశానండి. ఒక అమ్మాయి వీడియో బాగా వైరల్ అయిందనమాట. ఏంటంటే తను ఏమంటుందంటే, నేను ఎక్కడ నా దరిద్రం ఏంటో కానీ నేను ఎక్కడ స్టిచ్ చేయించుకున్నా కూడా నాకు ఇలా టైలర్స్ సరిగ్గా కుట్టట్లేదు, నేను ఒకటి చెప్తే ఒకటి కుట్టారని చెప్పేసి తను ఏదో తన బాధ చెప్పుకుంటూ వీడియో చేసిందనమాట. ఇంకా అక్కడ తను చెప్పిన డిజైన్ పెట్టలేదు, అసలు నీట్ ఫినిషింగ్ ఇవ్వలేదని చెప్పేసి. ఇంకా ఈ విషయానికొస్తే ఒక టైలర్గా నాకు మాట్లాడాలనిపించింది అనమాట. ఒక టైలర్గా కమ్ యూట్యూబర్, ఎందుకంటే యూట్యూబ్ కూడా చేస్తున్నాను కాబట్టి నాకు చెప్పాల్సింది నేను చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే, మీరు స్టిచ్చింగ్ చేయించుకునే వాళ్ళు ఫస్ట్ ఏ టైలర్ దగ్గరికైనా వెళ్ళండి. ఫస్ట్ ఒక కాటన్ బ్లౌజ్ తీసుకెళ్ళి ఇవ్వండి. కాటన్ బ్లౌజ్ ఇస్తే కూడా కొన్నిసార్లు ఏమవుతుందంటే, కాటన్ కాబట్టి నీట్ ఫినిషింగ్ వస్తుంది, స్టిచ్చింగ్ కూడా నీట్గా వస్తుంది. అలా కాకుండా ఒక శారీలోని బ్లౌజ్ ఏంటంటే, సన్నటి చీరలు ఉంటాయి కదా, డైలీ వేర్ చీరలు, దాంట్లోంచి ఒక బ్లౌజ్ తీసుకెళ్ళి ఇవ్వండి. మీరు ఫస్ట్ లైనింగ్ బ్లౌజే ఇవ్వండి, ప్లెయిన్ బ్లౌజ్ ఇవ్వకండి. ఎందుకంటే కాటన్ బ్లౌజ్ ఇస్తే నీట్గా వస్తుంది, మామూలుగా కుట్టినా కూడా బ్లౌజ్ అనేది నీట్గా వస్తుంది. అదే శారీలో బ్లౌజ్ ఇచ్చేసి మీరు అడిగినట్టుగా కుట్టిస్తున్నారా లేదా అనేది చెక్ చేసుకోండి. ఫస్ట్ ఒక్క బ్లౌజ్ ఇచ్చి మీకు నచ్చింది అనుకున్న తర్వాత ఇంకొక బ్లౌజ్ ఇచ్చి చూడండి. అలా ఒక 2 బ్లౌజుల వరకు ఇచ్చి చూసిన తర్వాత మీరు స్టిచ్చింగ్ చేయించుకోండి, కరెక్ట్గా కుడుతున్నారు అంటేనే. ఇంకా అక్కడ అమ్మాయికి కింద కామెంట్ కూడా వచ్చిందనమాట, మీరు ఫస్ట్ ఒక బ్లౌజ్ ఇచ్చి చూడాల్సింది, నీట్గా కుడితేనే ఇవ్వాల్సిందంటే ఫస్ట్ ఒకటి ఇచ్చానండి, అది బాగానే కుట్టారు, మళ్ళీ ఇచ్చిందే ఇలా కుట్టారు అని. ఫస్ట్ కుట్టిన బ్లౌజ్ మంచిగా కుట్టి నెక్స్ట్ కుట్టిన బ్లౌజ్ అలా పాడు చేయాలని వాళ్ళకి మాత్రం, ఆ టైలర్ ఎవరో కానీ తనకు కూడా ఏమీ ఉండదండి. ఒక టైలర్గా ఒకరు బట్టలు తీసుకొని పాడు చేసి వాళ్ళు వేసుకోకుండా ఉండాలని ఎవ్వరికీ ఉండదన్నమాట, కుట్టే వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళకు ఒక టైలర్కి ఒక మనిషి వచ్చి కుట్టించుకున్న కస్టమర్ వచ్చేసి మీరు బాగా కుట్టారు, నాకు బాగా సెట్ అయిందంటే ఎంత హ్యాపీగా ఉంటుందంటే, ఆ హ్యాపీనెస్సే వేరనమాట. అంటే ఆ సంతోషమే వేరనమాట, ఆ ఇన్నర్ ఫీలింగే వేరేగా ఉంటుందన్నమాట. ఎక్కడికో వెళ్ళిపోయినట్టుగా ఉంటుంది, అంత బాగుంటుందన్నమాట. అదే ఇలా మీరు బ్లౌజులు ఇచ్చినప్పుడు పాడు చేయాలనే ఇంట్రెస్ట్ ఎవరికీ ఉండదు. ఒక మనిషి అన్ని డబ్బులు పెట్టి తెచ్చుకున్నది పాడు చేసి ఇవ్వాలని ఎవరికీ ఉండదు. కాకపోతే కొంతమంది చేసే మిస్టేక్ ఏంటంటే, వచ్చి రాని వాళ్ళు, సగం సగం వచ్చిన వాళ్ళు డబ్బు పిచ్చితో కుడతారు చూడండి. నిజంగా చెప్తున్నాను, ఉన్నారు అలాంటి వాళ్ళు, నేను డైలీ చూస్తూనే ఉంటున్నానండి. డబ్బులు రావాలి అంతే, బయటకి మేము రోజు 20 బ్లౌజులు కుడతాము, 30 బ్లౌజులు కుడతామని గొప్పలు చెప్పుకునే వాళ్ళు ఉంటారనమాట కొంతమంది. ఇంకా అలాంటి వాళ్ళు ఏంటంటే, 20-30 కుట్టేవాళ్ళు రోజుకి, అంటే మామూలు టైలర్స్, బొటెక్ కాదు, మామూలు టైలర్స్, వాళ్ళు ఫినిషింగ్ చూడరు, ఫిట్టింగ్ చూడరు. బ్లౌజ్ ఇచ్చారా, కుట్టించామా, అయిపోయిందా, మనకు అమౌంట్ వచ్చిందా, అంతవరకే ఉండే వాళ్ళు మాత్రం ఇలాంటి పనులు చేస్తూ ఉంటారనమాట. డిజైన్ వాళ్ళు కస్టమర్ చూపించిన డిజైన్ రాకపోయినా నాకు వచ్చని చెప్పేసి ఏదో ఫోన్లో చూసి కుడదాంలే అని చెప్పేసి తీసేసుకొని తర్వాత రాక ఇలా, ఇప్పుడు ఈ అమ్మాయి బ్లౌజ్ పాడైపోయింది కదా, అలా పాడు చేసి ఇస్తుంటారనమాట. వచ్చిన వర్క్ని వచ్చింది అని చెప్పి చేయండి, రాకపోతే నాకు రాదు అని చెప్పేసి వదిలేయండి. అంతేకాని రాకపోయిన డబ్బుల కోసం, డబ్బులు వస్తాయి కదా అని చెప్పేసి అలా కొంతమంది బట్టలు తీసుకొని పాడు చేయడం కరెక్ట్ కాదనమాట. నేనున్నాను ఇప్పుడు, నేను ఎక్కువగా మామూలు బ్లౌజెసే కుడతాను. అంటే డ్రెస్సెస్ ఇవన్నీ తక్కువగా తీసుకుంటాను, వస్తాయి కానీ నాకు ప్రాక్టీస్ ఎక్కువగా దేని మీద అయిందంటే బ్లౌజెస్ మీదే అయిందనమాట. ఎక్కువ మొత్తంగా బ్లౌజెస్ మీదే ప్రాక్టీస్ అయిపోయింది బాగా. కాబట్టి బ్లౌజులో ఎక్కడ మార్పు చేయాలి, ఎక్కడ ఏ కస్టమర్ వస్తే, ఏ సైజు వాళ్ళు వస్తే ఎలా కుట్టాలి, ఎక్కడ ఎలా మెజర్మెంట్ తీసుకోవాలి అని పర్ఫెక్ట్గా కుట్టగలుగుతాను అనమాట. అంటే పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ తీసుకోగలుగుతాను ఒక మనిషి దగ్గర. అది నాకు ఒక మనిషి వచ్చి సైజ్ బ్లౌజ్ లేదు కుట్టివ్వండి అంటే కూడా కుట్టివ్వగలను. ఎక్కువగా హెవీగా ఉన్న మోడల్స్ అడిగితే మాత్రం నేను కుట్టలేననే చెప్తానండి, ఎందుకంటే టైం ఎక్కువగా పడుతుంది. ఇంకోటి, మనం మోడల్స్ అనేది ఫ్యాషన్ డిజైన్ చేసిన వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళు డిజైన్ చేస్తారు, దాన్ని ఎలా కుట్టాలి, దాని ప్రాసెస్ అంతా తెలిసి ఉంటుంది, కుడతారు, దానికి లెవెల్లో అమౌంట్ తీసుకుంటారు. మనం టైలర్స్ అనుకోండి, మనము ఆ డిజైన్ ఎలా కుట్టాలో చూసి మనం యూట్యూబ్లో సెర్చ్ చేసి కుట్టించినా కూడా కొన్నిసార్లు ఇప్పుడు ఈ కస్టమర్కి జరిగింది చూడండి, అలా జరుగుతుందనమాట. కాబట్టి అంటే ఒక అమ్మాయి వీడియో చేసింది అన్నారు కదా, తనకు జరిగింది కదా, అలా జరుగుతూ ఉంటుంది. కాబట్టి మనకు వస్తేనే తీసుకోవాలి, లేదంటే తీసుకోకూడదు. రాదని చెప్పేసేయండి, నాకు రాదండి మీరు అడిగిన డిజైను,
నేను కుట్టలేనని చెప్పండి, తప్పేముంది. మన మామూలు బ్లౌజెసే కుడితే మాత్రం టైలర్స్ కాదా? టైలర్స్‌మే. మనకంటూ వర్క్ ఉన్నప్పుడు మనం ఖచ్చితంగా మనకు వచ్చిన వర్క్ మనం చేయాలి. రాంది పట్టుకొని తీసుకొని ఒకరు బట్టలు పాడు చేయొద్దండి. కొంతమంది చేస్తూ ఉంటారు కాబట్టి చెప్తున్నాను. అలాగే ఒక మంచి టైలర్‌కి ఇంకొకరు బట్టలు తీసుకొని పాడు చేయాలనే ఇంట్రెస్ట్ కూడా ఉండదన్నమాట. అలాంటి ఫీలింగ్ కూడా ఉండదు. అలా ఏ టైలర్‌కి ఉండదు. ఎవరికైనా బాగా కుట్టింది అని పేరు వస్తే బాగుంటుంది. అబ్బా, మంచిగా కుట్టిందని చెప్పేసి వాళ్ళు వెళ్ళి ఇంకొకరికి చెప్పి ఇంకొకరిని తీసుకొస్తారులే అనే ఆశ ఉంటుంది. కానీ ఒకరు బట్టలు తీసుకొని ఇలా పాడు చేసి ఇవ్వాలనే ఆలోచన ఏ టైలర్కి కానీ ఏ కుట్టే అమ్మాయికి కానీ ఉండదు. అబ్బాయి అయినా అమ్మాయి అయినా ఎవరికైనా కూడా ఒకరు బట్టలు తీసుకొని పాడు చేయాలనే ఫీలింగ్ మాత్రం ఉండదు. ఇది కింద కొన్ని కామెంట్స్ చూశాను నేను. ఆ కామెంట్స్ వల్ల నాకు వీడియోలో మాట్లాడాలనిపించింది అనమాట. ఏంటంటే మీరు ఆ బ్లౌజ్కి ఎంత అమౌంట్ ఇచ్చారు, 200 ఇచ్చారా, 100 ఇచ్చారా, ఇలా అనమాట. బొటిక్లో కుట్టించుకోండి, బొటిక్లో కుట్టించుకుంటే బాగా కుడతారు. ఈ టైలర్స్ వచ్చిరాని టైలర్స్ కరెక్ట్గా కుట్టరని, టైలర్స్లో కూడా వచ్చిరాని టైలర్స్ ఉండొచ్చు, కానీ మంచి టైలర్స్ కూడా ఉన్నారు. మీరు ఎంచుకోవడంలో మిస్టేక్ అనమాట. మీరు సరైన టైలర్ని ఎంచుకొని కుట్టించుకుంటే అంత పాడు చేసే టైలర్స్ అయితే లేరండి. నాకెందుకో చెప్పాలనిపించింది ఈ వీడియోలో. నేను మొన్నటి నుంచి ఆ వీడియో చూసినప్పటి నుంచి దీని గురించి చేద్దాం వీడియో అనుకుంటున్నాను. రోజు ఇంకా బిజీగా ఉంటున్నాను కాబట్టి అవ్వట్లేదు. ఎవరైనా ఒక టైలర్ ఉంటే మాత్రం ఒకరు బట్టలు పాడు చేయాలనే ఆలోచన ఎప్పుడూ ఉండదు. ఇదైతే అందరు గమనించాల్సిన విషయం అండి. ఇంకా బొటిక్లో కుట్టిస్తే నీట్గా వస్తుంది, ఫినిషింగ్ బాగుంటుందని కామెంట్స్ చాలామంది పెట్టారు. మీరు అమౌంట్ ఎంత ఇచ్చారో 200 ఇచ్చారేమో, అందుకే అలా కుట్టారు. 500 ఇవ్వండి మంచి కుడతారని. మీరు 500 ఇచ్చిన ఒక టైలర్కి 200 ఇచ్చినా అదే ఫినిషింగ్ వస్తుంది. కానీ 200తో ఒక ఫినిషింగ్, 500తో ఒక ఫినిషింగ్ రాదు. నీట్గా కుట్టే వాళ్ళకి నీట్గానే వస్తుంది. కాకపోతే మోడల్స్ని బట్టి అమౌంట్ తీసుకుంటారు టైలర్స్. ఏంటంటే ఒక మోడల్ అడిగారనుకోండి, ఆ మోడల్కి తగ్గట్టుగా అమౌంట్ వేస్తారు. అంతేకాని మామూలు బ్లౌజ్ కుట్టి నీట్గా కుట్టి 500 ఇవ్వండి అంటే ఎవరైనా ఇస్తారా? ఇవ్వరు కదా. దానికి ఏదైనా మోడల్ పెడితేనో, ఏదైనా డిజైన్ పెడితేనో, పైపింగ్ చేస్తేనో అమౌంట్ ఎక్కువగా ఇస్తారు. అంతే. మరీ కించపరిచి మాత్రం మాట్లాడకండి టైలర్స్ గురించి. వచ్చి రాని వాళ్ళు ఉండొచ్చు, నేను కాదనట్లేదు, కానీ మంచి వాళ్ళు కూడా చాలా ఉన్నారనమాట. దీన్నే ఒక పనిగా ఎంచుకొని చేసుకునే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఇంకా వచ్చేసి బొటిక్లలో కుడితే నీట్గా ఉంటుంది, దానికి తగ్గట్టుగా అమౌంట్ కూడా ఉంటుంది. కానీ అందరికీ అంతంత అమౌంట్ పెట్టి కుట్టించే స్తోమత కూడా ఉండాలి కదా. వేలల్లో పెట్టి, వందల్లో పెట్టి కుట్టించుకునే స్తోమత లేని వాళ్ళకు టైలర్సేనండి దిక్కు. ఈ టైలర్స్ బాగా కుట్టకపోతే అంతమంది 1000 మంది వెళ్ళి బొటిక్స్లలో ఏం పడిపోరు, కుట్టించుకోరు. టైలర్ దగ్గరే ఎక్కువ కుట్టించుకుంటారనమాట. ఇంకా ఈ టైలర్స్ కూడా కొంచెం అమౌంట్ ఎక్కువగా తీసుకుంటే ఊర్లలో కూడా ఇళ్ళల్లో కుట్టే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు టైలర్సే. వాళ్ళ దగ్గర కూడా కుట్టించుకుంటారు. ఇప్పటికీ 100 రూపాయలకు, 120 రూపాయలకు, 150 రూపాయలకు కుట్టే టైలర్స్ చాలా ఉన్నారు ఊర్లలో, నాకు తెలిసి కూడా. ఈ 200 పెట్టలేని వాళ్ళు కూడా అక్కడ కుట్టించుకుంటారు. మనిషిని బట్టి, అమౌంట్ని బట్టి వాళ్ళ పని జరుగుతుంది. ఆ ఊర్లలో కూడా మంచిగా సీనియర్ టైలర్స్ చాలామంది ఉన్నారు మనతో పాటు. అంటే ఈ టైలర్ షాపులతో పాటు బొటిక్ లెవెల్లో ఫినిషింగ్ ఇచ్చే చాలా ఏళ్ళ నుంచి అనుభవం ఉన్న టైలర్స్ కూడా ఉన్నారు. నేను చూశాను చాలామందిని, వాళ్ళ స్టిచ్చింగ్ చూశాను, వాళ్ళ కటింగ్ చూశాను కాబట్టి చెప్తున్నాను అనమాట. ఎవరిని తక్కువ చేసి మాట్లాడకూడదు ఎప్పుడైనా కూడా. ఎవరి దగ్గర ఏం టాలెంట్ ఉందో తెలియదు కదా. ఆ వీడియో గురించే అని కాదు, నా ఫీలింగ్స్ అన్నీ చెప్తున్నాను అనమాట ఇక్కడ. అక్కడ ఎక్కడ పట్టించినా ఏ టైలర్ కరెక్ట్గా కుట్టట్లేదని ఆ అమ్మాయి అన్నది. కానీ అందరూ అలా ఉండరు, మంచి టైలర్స్ కూడా ఉంటారు. కుట్టించుకోండి. మీ ఏరియాలోనే ఉండొచ్చు మంచి టైలర్, చూడండి, మీరు వెతికి కుట్టించుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.